హలో హలో అన్న నమస్తే. అన్న నమస్తే అన్న నరేష్ అన్న. నమస్తే చెప్పండి అన్న. అన్న మంచిర్యాల డిస్టిక్ అన్న మాది. అన్న చెప్పండి. మంచిర్యాల డిస్టిక్ కోటపల్లి మండల్ ఏదులం అన్న విలేజ్. అన్న చెప్పండి అన్న. నా 4th లిస్ట్లో మా మిసెస్ది మన రుణమాఫీ లిస్ట్లో మా పేరు వచ్చిందన్న. ఓకే. బ్యాంకు వెళ్ళి కలిస్తే వాళ్ళు అంటున్నారు కదా 90 మంది లిస్ట్ వచ్చింది బ్యాంకు ఒకటి గోడకు అతకబెట్టిన పేర్లు లిస్టు అతకబెట్టిన కానీ వాళ్ళ పేరు ఉన్నది కానీ వాళ్ళ 90 మందిలో 30 మంది పడ్డాయి, మిగతా మంది వాళ్ళేదు అని అంటున్నారు అన్న. 60 మందికి వాళ్ళే అంటారు. మరి ఎప్పుడు పడతాయి ఎట్లా ఏందన్న? ఓకే ఓకే, అది అంటే లిస్ట్లో పేరు అయితే ఉంది కదా? ఆ లిస్ట్లో పేరు ఉన్నదన్న. ఇప్పుడు ఈ వారంలోపు వస్తాయని కొంతమంది చెప్పిండ్రు, కొన్ని జిల్లాల్లో రిలీజ్ అయినాయట. ఒకసారి ఒక 1 వీక్ వరకు వెయిట్ చేద్దాం, రాకపోతే ఖచ్చితంగా మాట్లాడదాం. ఇంకోటన్నా ఈ రేషన్ కార్డుల గురించి ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యి అప్పుడు నా వయసు 32 అన్న. నాకు పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. నా బాబు 5 years, పాప 2 years. నా భార్య పేరు ఎక్కలేదు. ఈ కేసీఆర్ మొత్తానికి రేషన్ కార్డుల ఆప్షన్ వేయలేదు అన్న. పెళ్ళైన సంవత్సరం పెట్టుకున్నా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ కలెక్టర్ ఆఫీస్ లో పెట్టుకున్నా, మంచిగా కలెక్టర్ ఆఫీస్. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఆన్లైన్ లో అది ఆ లింక్ ఆపి వచ్చినప్పుడు మేము పెడతామని అనుడు కానీ అది అచ్చలేదు, మేము పెట్టలేదు. ఇప్పుడు ఇస్తున్నా మరి, ఇప్పుడు ఇచ్చారా దరఖాస్తు? మరి మళ్ళీ దరఖాస్తు పెట్టినా, గ్రామసభ జరిగింది. అని ఉన్నావా లిస్ట్ లో పేరు వచ్చిందా మరి? మా మిస్సెస్ది మా బాబు వచ్చింది, పాప రాలేదు. పాప గురించి పెట్టినా. ఓకే ఓకే, చేయించుకోండి అన్న, వస్తాయి. ఏదైనా ఉంటే చెప్పండి నాకు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇవాళ రేషన్ కార్డు గురించి అప్లికేషన్ పెడితే వచ్చే నెల బియ్యం వచ్చేదన్న. అవును, పేదోడిని గుర్తించడానికి ఇంత సింపుల్ గా అన్న ఏమున్నదన్న దాంట్లో? దానికోసం ఏళ్ళ ఖాతా కామన్నా ఎందుకన్నా? ఏందో సంవత్సరం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళ అట్లా ఖాతం పట్టించారు, ఇప్పుడు వీళ్ళు సంవత్సరం అవుతుంది. మాకనైతే మాకడ పాపులర్ జనాభా ఎస్టీ అన్న, గిరిజనులు ఉంటారు. మరి పల్లెటూరు మహారాష్ట్ర ప్రాణహిత నది పరివాహక ప్రాంతము. ఓకే అన్న. గడ్చిరోలు జిల్లా సిరివెంచ. అయితే మొత్తం పేదోళ్ళు అన్న, పాపం వాళ్ళకు అడవి మీద బతుకుతారు అన్న. అంటే ఈ సెరికల్చర్ పట్టు పరిశ్రమ అర్థమైంది. వాళ్ళు అడవి మీద బతుకుతారు, వాళ్ళకు తినడానికి తిండి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. ఉంటే భూమి కూడా లేని వాళ్ళు ఉన్నారు అన్న. వాళ్ళ కోసం ఆలోచించాలి. అసలు ప్రభుత్వం ఏమైనా చేయాలంటే గట్లాంటి వాళ్ళ కోసం చేయాలి. మళ్ళీ ఇంకో విషయం అన్న, ఈ కొత్తిళ్ళ గురించి అప్లికేషన్లు ఉన్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు. గుడిసెలు ఉన్న వాళ్ళు నిరుపేదలు చాలా మంది ఉన్నారు మా ఊర్లో. అయితే దీంట్లో ఇందిరమ్మ కమిటీ అని ఒక 5, 6, 8 మంది కమిటీ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుడేందన్నా. ఈ ఎంఆర్ఓనో, ఎంపీడీఓనో, ఎమ్మెల్యేనో పేదోనికి చూసి సెలెక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు గనక ఈ నిజమైన పేదలకు ఇస్తారన్న, వాళ్ళు మనిషి కూడా పెట్టించుకుంటారు. కానీ నిజం చెప్పన్న, మీరే ఆలోచించారు. అదే జరుగుతుంది అన్న. అందుకే కదా మాలాంటి మాట్లాడేది దానికోసమే. అసలు అర్హులు విడిచిపెట్టి అనర్హులకు ఇస్తారు కాబట్టి ఇప్పుడు గ్రామాలలో కూడా గొడవలు అవుతా ఉన్నాయి. ఏడైనా అదే మాట్లాడుతూ ఉన్నారు. కమిటీ ఎందుకన్నా? కమిటీ అవసరం లేదు అన్న. పేదోడిని గుర్తించి నిజమైన పేదోడు గుడిసెలు ఉంటాడు, ఆయనకి సొంత భూమి ఉంటే ఆయన కట్టియాలి, లేకపోతే ప్రభుత్వ భూమి చెరువు పక్కపోతే ఏదో ఒకటి ఉంటుంది. అసలు చిన్న ఇల్లు కట్టిస్తే అయిపోతుంది కదా, లేకపోతే డబ్బులు ఇస్తే వాళ్ళని కట్టుకుంటారు అన్న. ప్రభుత్వము కొంచెం ఒకేసారి డబ్బులు ఇవ్వకపోని, నువ్వు కట్టుకున్న కొద్ది రాజశేఖర డబ్బులు ఎట్లా ఇచ్చినా, అవును, కట్టుకున్న కొద్ది తీసుకుంటూ పోవాలి. కానీ ఇప్పుడు నిజంగా ఈ కమిటీ నిజంగా పేదోనికి ఇస్తుంది అన్న ఇల్లు? అదే అనుమానం ఉన్నది. అందుకే కదా ఇప్పుడు అంతా ఆగమాగం అవుతారు. అసలు ప్రభుత్వానికన్నా అసలు ఆలోచన ఉందా? కరెక్ట్ అయినోనికి ఇద్దాము, అర్హులకే ఇద్దామని ఉందా? రుణమాఫీ కూడా ఎవరెవరికి అనర్హులకు అయింది, అర్హులకు కాలేదు పాపం. ఇప్పుడు ఇప్పుడు మా ఊరు పక్క పొంటి కొంతమంది ఫారిన్ లో ఉంటారు అన్న. సిరిస మా పక్క ఉంటే వాళ్ళు ఫారిన్ లో ఉంటారు. వాళ్ళు రేషన్ కార్డులో లేరు, రేషన్ కార్డులో వారు లేరు. వాళ్ళ తల్లిదండ్రులకు ఇక్కడ రేషన్ కార్డు ఉంది, వాళ్ళకు రుణమాఫీ జరిగింది. ఫారిన్ లో ఉన్న వాళ్ళకు రేషన్ కార్డుల పేరు లేదని వాళ్ళకు కూడా రుణమాఫీ వచ్చిందన్న. అది చూడు ఫారిన్ లో ఉండి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు చేస్తారు అమెరికాలో ఉండి. ఇప్పుడు ఆవేదన ఉండొద్దు, ఆక్రోశం ఉండొద్దు అంటే ఎవడు వింటాడు? ఇప్పుడు చెప్పు. ఇట్లా జరుగుతుంటే అసలైన రైతు పాపం బురదల దిగి పనిచేసేటోనికేమో కాదు మాఫీ, నాగలు బట్టి దున్నేటాయనకేమో చెయ్యరు. 200 ఎకరం ఉన్నోనికి నువ్వు రైతు బంధు ఇస్తున్నావు అన్న. రైతు బంధు ఇస్తే 200 ఎకరం ఉన్నోనికి 20 లక్షల రూపాయలు వస్తాయి, వానికి 2 ఎకరాలు కొంటాడు. 5 ఎకరాల పరిస్థితి అన్న. పరిస్థితి 5 కాదే, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళకు. నేను అదే అన్న, 1 ఎకరం వాళ్ళకు 6,000 అయింది. 1 ఎకరం వాళ్ళకి 6,000 అయింది. 10,000 ఇవ్వని ఉంటారు, ఏమవుతుంది? ఇప్పుడు ఎట్లా 10 ఎకరాల్లోనికి 60,000 పోతలేదా? ఆయనకి తగ్గియని ఉంటుంది. 10 ఎకరాల్లోనికి 5,000 పెట్టను ఉంటావా నువ్వు?
50,000 ఇయ్యను ఉంటుంది, ఈ కిందోని ఒక 5,000 ఎక్కువ ఉంటుంది కదా, ఏమవుతుంది? అది మరి ఎప్పుడైనా చిన్నోని బతికియాలి కానీ ఎవరైనా పెద్దోని కొట్టి చిన్నోని బతికియాలని చెప్తారు, కానీ వీడు చిన్నోని కొట్టుడు కాదు, చిన్నోని బొంద పెట్టి పెద్దోని బతికిస్తుడు. అన్న ఈ మన ప్రభుత్వాలు కేసీఆర్ ఏం చేసిందో మీ ప్రభుత్వం కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. దొందే, ఇద్దరు దొంగలే, ఏం చక్కనో లేదు, ఇద్దరు పెద్దోడు మరింత పెద్దోడు, ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి స్వార్థం వాళ్ళదే, ఇద్దరు దొంగలే, ఇద్దరి వల్లనే ఈ దౌర్భాగ్యం మనకు. ఈ రాష్ట్రం తెలంగాణ సాధించుకున్నాక ఎంత బ్రహ్మాండంగా అవుతుందని అనుకున్నామో అది కాస్త రివర్స్ అయిపోయింది. సరేనా, ఓకే, థ్యాంక్ యూ.